హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది నిద్ర రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మెయిన్ గా మనం అడగాల్సింది 4 క్వశ్చన్లు డాక్టర్ గారిని. అంటే డాక్టర్ గారు పేషెంట్ అడిగే క్వశ్చన్లు 4. వాటిలో ఒకటి, నాకు నిద్ర అసలు పట్టట్లేదా, లేదా నిద్ర పట్టి మధ్యలో నేను లేవాల్సి వస్తుందా, లేదా నిద్ర అసలు ఇనిషియేషన్ అంటే లైక్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఇనిషియేషన్ అంటే మనం పనుకోగానే బెడ్కి వెళ్ళగానే నిద్ర రావడం. మెయింటెనెన్స్ అంటే నిద్ర వచ్చింది కానీ వీళ్ళందరికీ అట్లా మెయింటైన్ చేయలేక ఫ్రీక్వెంట్ గా అవేకింగ్స్ రాదు, లేకపోతే కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర రాకపోవడం. ఈ మూడిట్లో దేని వల్ల నిద్ర రావట్లేదు, ఎందుకు నిద్రే కదా ఏముంది అంటే కాదు. నిద్ర కనుక సరిగ్గా పోకపోతే మనకి బోల్డ్ అనే నష్టాలు వస్తాయి. మనకి పైనుంచి కిందకి తీసుకుంటే బీపీ పెరుగుతుంది, కళ్ళ సమస్యలు వస్తాయి, జుట్టు విడిపోతుంది. దాంతో పాటు మనకి ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ ప్రతిదానికి రెస్ట్ అనేది అవసరం. ఈ నిద్ర అనేది భగవంతుడు మనకి కల్పించిన నేచురల్ రెస్ట్. మన ఆర్గన్స్ వాటన్నిటికీ ఒక రిథం ఉంటుంది. రిథంలో అంటే ఉదాహరణకి స్టిరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయి అనుకోండి, అవి మార్నింగ్ ఎక్కువ సెక్రెట్ అవుతుంది, అప్పుడు మార్నింగ్ లో బాగుంటుంది. అలాగే అందుకని మనకి ప్రతిదీ ఈ నిద్ర వల్ల మనకి సర్కేడియన్ రిథం అంటారు. ఈ రిథం అనేది మెయింటైన్ చేయడానికి నిద్ర చాలా అవసరం. అందుకని ఆ నిద్ర కనుక పోకపోతే మనకి బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓఎస్సీ అంటే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వస్తుంది, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మనకి కాలేము, ఊపిరితిత్తులు, ఇవన్నీ మూత్రపిండాలు పనిచేసే సమస్య కూడా వస్తుంది. సో నిద్ర పట్టట్లేదు అని చెప్పి మీరు లైట్ గా తీసుకోవద్దు. నిద్ర పట్టకపోవడానికి కావాల్సిన సమస్య మనం ఐడెంటిఫై చేయాలి. దానికి మెయిన్ గా మా దగ్గర క్వశ్చనీర్ ఉంటుంది. క్వశ్చనీర్ అంటే ఏంటంటే నిద్ర అసలు పట్టట్లేదా, నిద్ర పట్టి మీరు ఫ్రీక్వెంట్ గా లెగుస్తున్నారా, లేదా నిద్ర పట్టకపోవడానికి మీకేమన్నా కుటుంబ సమస్యలా, లేదా నిద్ర పట్టకపోవడానికి మీకేమన్నా శారీరక సమస్యలా. శారీరక సమస్య అంటే కొంతమందికి నొప్పులు ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు, పాపం వాళ్ళకి ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు వస్తాయి. లేకపోతే కొంతమంది ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం అంటే ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అంటే కొనుక్కుంటారు, మధ్యలో యూరిన్ వస్తుంది, లేకపోవాల్సి వచ్చింది, లేచిన తర్వాత నిద్ర డిస్టర్బ్ అయింది, మళ్ళీ అప్పటికే నిద్ర రాదు. సో ఇట్లాగా మెయిన్ కారణం దానికి అక్కడ యూరిన్ అనేది ఆ టైంలో రాకుండా లేదనుకోండి, వాళ్ళకి నిద్ర బాగానే పట్టింది. సో ఇలాగా సింపుల్ గా మనం పేషెంట్ క్వశ్చన్ అడిగితేనే హిస్టరీలోనే అంటే న్యూరాలజీలో హిస్టరీలో చాలా మటుకు డయాగ్నోజ్ చేయొచ్చు. ఆ హిస్టరీలో ఈ స్లీప్ అనేది డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం 100కి 100% స్లీప్ గల కాల్ కలుపుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో అది మెయిన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే నిద్ర పట్టకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి, నిద్ర పట్టకపోవడం వల్ల మనకు వచ్చే సమస్యలు చూసుకోవాలి. నిద్ర పట్టకపోవడం వల్ల ఎప్పుడూ నిద్ర పట్టట్లేదు, కొంతమంది నేను 2 గంటలు నిద్రపోతున్నాను అంటారు. నిజంగా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి గుడ్ స్లీప్ రాదు. గుడ్ స్లీప్ లేకుండా ఏదో పనుకున్నాం అంటారు. పనుకుంటే ఏదో పనుకున్నాం అంటే లేచాము. కొంతమందికి ఏమో పొద్దున్న నుంచి పనుకోకుండా మెయిన్ గా తర్వాత పొద్దున్నే 4:05 నిద్ర వచ్చింది అంటారు. వీళ్ళందరికీ ఎక్కువగా మెనోఫాజల్ లేడీస్ కి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది. మెనోఫాజ్ అప్రోచ్ అయ్యే వాళ్ళకి శారీరకంగా నైట్ కూడా వేడిగాలు వచ్చి నిద్ర పట్టకపోవడం ఇవన్నీ జరుగుతుంది. సో నిద్ర పట్టకపోవడం అనే సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, మిడిల్ ఏజ్ నుంచి లేట్ వయసు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. కాకపోతే మనం వాళ్ళని మెయిన్ గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇప్పుడు హైపర్ యాక్టివ్ చైల్డ్ ఉంటాడు చిన్నపిల్లలు, వాళ్ళకి నిద్ర పట్టకపోతే వాళ్ళ సమస్య వేరు. అలానే 70 years ఓల్డ్ ఆయన ఉంటారు, ఆయనకి పాపం ఏదో పాస్ పోసుకున్నప్పుడు ఇబ్బంది పడి లేకపోతే ఈ ఫ్రీక్వెంట్ గా పాస్ రావడం వల్ల అయి ఉండవచ్చు. అలానే టీనేజర్స్ ఉంటారు మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు, వీళ్ళకి నైట్ చేయాల్సిన వరకు పగలు చేయడం, పగలు చేయాల్సిన వరకు నైట్ మారడం వల్ల దాని వల్ల నిద్ర పట్టకపోవచ్చు. సో అలానే కొంతమందికి ఎగ్జామ్స్ అప్రోచ్ అవుతాయి, వీళ్ళకి ఎక్కువగా ఆ టెన్షన్ వర్రీస్ పెరిగిపోయి దాని వల్ల ఆయన చదివి గుర్తొచ్చి దాని వల్ల నిద్ర పట్టకపోవచ్చు. ఇలాగ నిద్ర పట్టిన సమస్య అనేది మనం జస్ట్ నిద్ర పట్టలేదు అంటే కుదరదు. మళ్ళీ నేను చెప్తున్నాను, క్వశ్చన్స్ అంటే పేషెంట్ డాక్టర్ ని అడిగే తత్వం నేర్చుకోవాలి. దానికి మళ్ళీ మీరు నిద్ర పట్టట్లేదు అంటే మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు డాక్టర్ ని క్వశ్చన్ అడగగలగాలి, ఆ చూసే డాక్టర్ గారు మీకు చెప్పగలగాలి. మెయిన్ నాకు నిద్ర ఎందుకు పట్టట్లేదు, నిద్ర పట్టకపోవడానికి నాకున్న కారణం శారీరక సమస్య, మానసిక సమస్య, లేకపోతే నా శరీరంలో ఉన్న సమస్య, లేదా నాకు నిద్ర పట్టకపోవడం అనేదే సమస్య, దానికి నాకు ఏం ట్రీట్మెంట్. జస్ట్ ఏదో 2 బిల్లలు ఇయటమా, లేకపోతే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళ స్లీప్ కి మంచి స్లీప్ షెడ్యూల్ చేయడానికి, స్లీప్ హైజీన్ కి మెథడ్స్ ఏమైనా ఇవ్వడమా, దీన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి.